Hey, hi guys, welcome to my channel. This is Nikhil here. అప్కమింగ్ వీడియో అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. చెప్తాము. Hey, hi guys, welcome to my channel. సో ఈరోజు వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఏమో 9 అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళట్లే అంటే 9 PM అనమాట. ఇది నైట్ 9 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీనివాస వాళ్ళ రూమ్కి వెళ్ళాలి. శ్రీనివాస వాళ్ళ రూమ్ నుంచి ఇప్పుడు వెళ్ళేసి శ్రీనివాస వాళ్ళ రూమ్లో పండుకొని రేపు మార్నింగ్ లేచి 5 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో లెట్స్ గో. బాయ్ అప్పు సామ్. బాయ్. మళ్ళీ 2 days తర్వాత కలుస్తా. నేను నిన్ను కలుస్తాను 2 days తర్వాత. చలో బండి అయితే రెడీ టు గో అన్నట్టు ఫామ్లో ఉంది. చలో నేను ఈవినింగే రాణిగంజ్ పెట్రోల్ బంక్లో ట్యాంక్ ఫుల్ కొట్టించేసిన. అండ్ సో పెట్రోల్ కొట్టి రాగానే ట్రిప్ కూడా పెట్టేసిన. మళ్ళీ మర్చిపోతానేమో పోయే ముందని చెప్పేసి బండి కూడా ట్యాంక్ ఫుల్ ఉంది. మార్నింగ్ లేచి మళ్ళీ ఆగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోడే. సో శ్రీనివాస వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీళ్ళ ఇంట్లో వండుకొని రేపు మార్నింగ్ మేము 4 or 5 అట్లా లేచేసి బయలుదేరుతాం. సో రేపు ఇంకా స్టాప్స్ ఎక్కడ, ప్లాన్స్ ఏంది అనేది రేపు మార్నింగ్ లేచినాక చెప్తా ఇక. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను 3:30కి అట్లా లేచి 4కి బయలుదేరదామని అనుకున్నా, కానీ లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. 6 hours జర్నీ చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. సో ఇప్పుడు మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి దిండి రిజర్వర్ కాడ ఆగేసి లొకేషన్ అది కవర్ చేసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. సో నైట్ ఏం చేసినామంటే యాక్చువల్గా ఇక్కడ వాటర్ పోతున్నాయి కదా, మంచిగా ఆ వాటర్లో కాలేసుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ది తొలి ప్రేమ అండ్ ఖుషి సినిమా 2 కవర్ చేసేసినాం నైట్. సో అవి సినిమా చూసి పండుకునేసరికి లేట్ అయిపోయింది, అందుకే లేట్ లేవాల్సి వచ్చింది. ఇక రీడింగ్ అయితే ఇప్పుడు 17 kilometers ఉంది. యాక్చువల్గా శ్రీనివాస వాళ్ళ ఇంటికి వచ్చినాక కొంచెం తిరిగినాం ఈడ, కానీ మా ఇంటి నుంచి శ్రీనివాస వాళ్ళ ఇంటి వరకు అయితే 14 kilometers వచ్చింది. అండ్ ట్యాంక్ ఫుల్ ఉంది. చలో కొట్టేద్దాం ఇక. శ్రీశైలంకి వచ్చేసి 175 kilometers ఉంది. అండ్ దిండి రిజర్వాయర్కి వచ్చేసేమో 70 kilometers చూపిస్తుంది. చలి అయితే టూ మచ్ ఉంది. టైం ఏమో 4:47 అవుతుంది. ఇంకా ఇంత చలి పెడుతుంది. జాకెట్ వేసుకుంది కూడా అసలు ఏం ఫైదా లేదు. అసలు టూ మచ్ చలి పెడుతుంది. అసలు లేకపోతే ఇంకా చుక్కలు కనబడుతున్నాను. ముత్యాల ధార పోయేటప్పుడు కూడా ఎంత చలి పెట్టలేదు అసలు. ముత్యాల ధార ముద్దేశమైనప్పుడు ఇంత చలి లేకుండా ఎక్కువ లేకుండా ఎంత ఉంది. ఇవాళ అయితే చాలా చలి పెడుతుంది. ఏదో నల్ల మబ్బులు వస్తున్నాయి, చూడాలి. వాన పడకపోతే చాలు శ్రీశైలం పోయేంత వరకు దర్శనం చేసుకొని ఆడ కొంచెం ఇంకా తిరిగేటివి ఉన్నాయి. ఇవాళ వాన పడకపోతే చాలు. నైట్ ఎంత పడ్డా కానీ రూమ్లో ఉంటాం కాబట్టి ఏం ఫరక్ పడదు. వాన ఒక్కటి పడకపోతే చాలు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మాది దిండి అయిపోయాక అక్కడ నెక్స్ట్ స్టాప్, అది అయిపోయాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మళ్ళీ ఇక ఘాట్ రోడ్లో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మా ప్లాన్ ఏంటంటే ఇంకా ఈరోజు మేము శ్రీశైలం వెళ్ళిపోయి ఈరోజు అక్కడ చుట్టుపక్కల అన్నీ కవర్ చేసేసి నెక్స్ట్ డే రోజు ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అంటే రేపు ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్స్ ఏడుందో ప్రజెంట్ మాకు కూడా తెలియదు, నాకు ఓన్లీ విలేజే తెలుసు. సో 10 kilometers అడవిలా నడుచుకుంటూ వెళ్ళాలా 10 kilometers. మళ్ళీ అది ఆ విలేజ్లో ఓన్లీ విలేజ్ తెలుసు నాకు. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. గూగుల్ మ్యాప్స్లో కూడా దొరకదు మీకు ఆ లొకేషను. గూగుల్ మ్యాప్స్లో లేదు ఆ వాటర్ ఫాల్స్. ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో కనుక్కొని వెళ్ళాలి. అండ్ అది వెళ్ళాలంటే 10 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి అడవిలో. యాక్చువల్గా ఇది శ్రీనివాస్కి నేను శ్రీశైలం వెళ్ళినాక ఆడ చెప్దాం అనుకున్నా, కానీ నిన్ననే చెప్పేసిన ఇక ఇంతగా నడిచేది ఉంటుందని, ప్రిపేర్ అయిపోతుంది నడవడానికి అని చెప్పేసి
చెప్పేసిన నిన్ననే, కాకపోతే ఆడికి పోయినాక చెప్దాం అనుకున్నా. ఒకటే లైఫ్ ఒకటే జిందగీ అంతే. ఈడనే ఖుషి అయిపోవాలి. మళ్ళీ ఏడుంటామో ఏడు చేస్తాము. ముర్త్యాల ద్వారానే మాకు 7 కిలోమీటర్స్ నడిస్తేనే చుక్కలు కనబడ్డాయి. ఇదైతే 10 కిలోమీటర్స్ నడవాలి. చూద్దాం, ఎందుకంటే దాని గురించి ఇంకా ప్రాపర్గా తెలియదు ఎట్లా పోవాలి ఏంది అనేది. విలేజ్కి వెళ్ళి అక్కడ కనుక్కొని అప్పుడు వెళ్ళాలి అక్కడ. సో ప్రాపర్ కనుక్కొని రేపు చూద్దాం అదైతే. అండ్ ఇక్కడ స్నేల్ కనబడ్డది. ఇవి చాలా రేర్గా కనబడతాయి ఇష్టంట అసలు. ఇప్పుడు కొన్ని సంవత్సరం నేను చిన్నప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. మీద శంఖం దుర్గా ఇంత మంచిగా యాక్చువల్ ఇది లోపలికి పోయింది, ఇంకా బయటకు ఉంటుండే యాక్చువల్గా. బయట పిక్ అయితే పిక్ ఉంది మన దగ్గర. పిక్ మీద కాల్ చేయొచ్చు. కానీ క్రేజీ ఉంది ఇది. డస్ట్ ఉంది. పోనీ లోపటేద్దాం మేడం. వెళ్ళిపోమ్మా. చలో స్టార్ట్ అవుదాం మీరు. వావ్ బ్రో, ఇట్స్ సో మిరాక్యులస్. ఫైనల్లీ అయితే ఇంటి రిజర్వేర్ దగ్గరికి వచ్చేసినాము. ఆల్రెడీ మీకు వాయిస్ వినబడుతుంది అనుకుంటా. హ్యాంగింగ్ కార్డ్స్ అని తిప్పలేదు, చూడండి ఒకసారి. మస్తుంది లొకేషన్ ఇది. యాక్చువల్గా అంటే నేను డైరెక్ట్ రావడం ఫస్ట్ టైం, కాకపోతే కొన్ని వీడియోస్ చూసిన దీనివి. అప్పుడు వాటర్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా వాటర్ ఉన్నాయి. అండ్ పబ్లిక్ కూడా అసలు ఎవ్వరు లేరు అప్పట్లో, కానీ చాలా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడైతే. మొత్తం నిండిపోయినారు పబ్లిక్. పైన కూడా చాలా మంది ఉన్నారు అలా. సో ఇప్పుడు అక్కడ ముంగటి నుంచి అట్లానే పైకి వెళ్తున్నాం. అట్లా పైకి దిగాలనిపిస్తుంది. 5 కిలోలు ఇది. దా మనం ఇట్లనే వాళ్దాం. ఏం చేసుకుంటావా? ఇంతుందిగా అది అదే. పైన కొన్ని వీడియోలు తీసేసి మళ్ళీ కిందకి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ పై వరకు బండి మీద రానికే రూట్ ఉంటుంది ఇట్లా అని, కానీ అక్కడ క్లోజ్ చేసేసినారు. ఎందుకు క్లోజ్ చేసినారేమో. నేను మంచిగా బండి పట్టుకొని వచ్చేద్దాం అనుకున్నా. అండ్ ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని ఫోటోస్ దిగేసి స్టార్ట్ అయిపోతాం ఇక.
సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము, దిగేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం శ్రీశైలంకి. యాక్చువల్గా నేను అప్పటి నుంచి కెమెరా ఆన్ చేయగానే చెప్దాం అనుకున్నా, మర్చిపోతున్నా. ఈరోజు శ్రీనివాస్ బర్త్డే. డేట్ ఎంత పోయాలా మర్చిపోయినా, 24th కదా, సెప్టెంబర్ 24th ఈరోజు డేటు. చలో స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి కొంచెం బయలుదేరి కొంచెం ముంగటెక్కనైనా ఆగి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ కొట్టేస్తాం. యాజ్ పర్ ప్లాన్ అయితే దీని తర్వాత ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇక మేము ఆగేది చూస్తాం. ఇక ఆ లొకేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇక్కడ చెట్టు కింద ఆగి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు రోటీ విత్ టమాటా కర్రీ ఇంటి నుంచి తెచ్చుకున్నాం, బయట ఫుడ్ తినద్దు అని చెప్పేసి. ఎట్లయినా బయట తినాల్సి వస్తుంది కానీ. సో ప్రస్తుతానికైతే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరాలి. ఇక ఇక్కడ నుంచి ఇంకా 3 hours చూపిస్తుంది, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్. ఇక అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసం అని చెప్పి కసితీరా ఇక్కడ గుంజుదాం. ఇక It's possible that we may never know the depth. Hey now, it's passing so fast that you'll miss it if you blink. So now watch out, there's a billion stars right on the brink of night in the Milky Way. సో ఇప్పుడు వచ్చేసి ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వచ్చేసినాం. వ్యూ అయితే సో ఇప్పుడు వచ్చేసి ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. కానీ ఈ లొకేషన్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది అసలు. అండ్ హియర్ ద లొకేషన్. When the stars align with a certain mind, you can read the lines and you shall find a universal light, just one of a kind. Look up to the sky, let yourself unwind. Hey now, it's passing so fast that you'll miss it if you blink. So now నేను చూసిన వ్లాగ్స్లలో దానికంటే ఈ లొకేషన్ మస్తు ఉంది. మీరు కూడా ఈ వీడియో దానికంటే ఇక్కడికి వచ్చి చూస్తేనే ఈ లొకేషన్ జబర్దస్త్ ఉంటుంది. అసలు ఎంత మంచిగా ఉందంటే లొకేషన్ మస్తు ఉంది. ఇది శ్రీశైలం వస్తే ఈ లొకేషన్ అస్సలు మిస్ కాకండి. ఇప్పుడు ఇంకొంచెం మంచిగా కనబడుతుంది లొకేషన్ దూరం నుంచి. ఎందుకంటే ఇప్పుడు ట్రైపాడ్ యూజ్ చేస్తున్నాను నేను, అప్పటి నుంచి బ్యాగ్లో పెట్టిన. జబర్దస్త్ లొకేషన్ అసలు. కాకపోతే ఇగో ఇది 1 minute ఈడ కనబడుతుందా మీ అందుకు? ఇది ఈడుంది. ఇగో ఇక్కడ ఏదో పోతుంది, అది ఏందో కనబడతలే సరిగ్గా. ఏంది స్టంట్ అసలు అది?
డక్కు కాదు పెద్దగా ఉంది అది. అక్కడ ఒక రీతితో కనిపిస్తుంది ఒడ్డు దగ్గర. ఇదిగో ఇక్కడ వరకు అయితే 217 కిలోమీటర్స్ 217.0 ఎగ్జాక్ట్లీ 217 కిలోమీటర్స్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ పాయింట్ వచ్చేసి డ్యామ్ వ్యూ పాయింట్. డ్యామ్ వ్యూ పాయింట్ కాడ ఆగేసి అది కొంచెం కవర్ చేస్తాం. మధ్యలో ఇంకేమైనా మంచి లొకేషన్లు కనబడితే అక్కడ ఆగేసి అక్కడ కవర్ చేసి రైట్ అయిపోవాలి. సో డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు. డ్యామ్ వ్యూ పాయింట్ ఫైనల్ వచ్చిన. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా శ్రీశైలం వద్దామని, ఈరోజు అయ్యింది. అరే ఆడ ఆ కింద స్టాండ్ కింద మస్తు కనబడతాయి స్టాండ్ ఇంకా తిప్పుతున్నట్టు. ఒక్క నిమిషం There's a billion stars right on the brink of now in the Milky Way. ఈడ మొత్తము వాన పడుతున్నట్టు ఉంది. అసలు మొత్తం నీళ్ళు అన్నీ ఎగిరొచ్చి పడుతున్నాయి. నా ఫోన్ కూడా ఖరాబ్ అయిపోతుంది ఇక ఇప్పుడు ఎక్కువసేపు పెడితే. లొకేషన్ మస్తు ఉంది. అట్లాంటి క్యామ్ తిప్పుతావు. మై గాడ్ బా మొత్తం పడ్డాయి. అయ్యో అసలు ఏం కనబడతలేదు వీడియో. అరే అసలు ఏం కవర్ చేయలేకపోతున్నాం ఈడ. అసలు మస్తు ఉంది ఈడ నిలబడి. అసలు మనం స్నానం చేయొచ్చు, అంత నీళ్ళు పడుతున్నాయి. మంచిగా క్లియర్గా చూపిద్దామంటే మొత్తం ఫోన్ అంతా తడిసిపోతుంది. ఆల్మోస్ట్ చాలా తడిసిపోయింది. ఇప్పుడు మీకు వీళ్ళు ఏం చూపించినా కూడా అర్థం కాదు. అండ్ అసలు రోడ్డు కూడా మొత్తం అసలు అందరు స్నానాలు చేయొచ్చు ఇక్కడ నిలబడి. సీను కూడా మొత్తం తడిసిపోయిన. ఫోన్ ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ అయితే. బంద్ చేద్దాం ఒకసారి. అటు చూపించేసే మన వాళ్ళకి ఆడికెళ్ళి వచ్చినాం. ఆడికేని వచ్చినాం వానలా తడుచుకుంటా. అరే నేను అనండి ఒకటి. సో ఫైనల్లీ రూమ్కి వచ్చేసినాం. రూమ్ కూడా బాగుంది అండ్ తక్కువలో దొరికింది. రూమ్ బయట ఇది. సో టైం వచ్చేసి 12:30 అవుతుంది. అనుకున్నట్టే ఫైనల్ డెస్టినేషన్ 12:30కి వచ్చినాము. అండ్ దర్శనం ఏ టైం పోవాలని అసలు ఐడియా లేదు. కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు దర్శనానికి వెళ్తాము. మొత్తం వాటర్ పడుతున్నాయి అని చెప్పినా కదా. ఆడైతే ఒక కొద్దిసేపు నిలబడి ఉన్నాము. మస్తు అనిపించింది అసలు. అండ్ నా ఫోన్ ఇంకొంచెంసేపు అట్లనే పెడితే ఖరాబ్ అయిపోతుండే నా ఫోను. అసలు ఆడ మొత్తం స్నానం చేసేసినాం. అసలు మేము మొత్తం బట్టలు అనేది తడిసిపోయినాయి, మొత్తం ఆరిపోయినాయి కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చేంతవరకు మస్తు ఎంజాయ్ ఉండే ఆడైతే. సో యాక్చువల్లీ ఇప్పుడు రూమ్ తీసుకున్నాం కానీ రేపు వాటర్ ఫాల్స్ వెళ్తామని చెప్పినా కదా. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్దామా వద్దా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళా అంతా 10 కిలోమీటర్స్ అడవిలో నడుచుకుంటా ఆ వాటర్ ఫాల్స్ పోవడం రిస్క్ అవసరమా అని చెప్పి అనిపిస్తుంది. సో ఆలోచిస్తాం. రేపు పొద్దున ఒకసారి మళ్ళీ గట్టిగా డిసైడ్ అయ్యి అప్పుడు ఆడిపోతాం, లేదంటే వేరే ఏమైనా కవర్ చేస్తాం ఇక. సో మేము ఉంటున్న రూమ్ వచ్చేసి శ్రీ సూర్య భగవాన్ సూర్య బలిజ సత్రం. సో ఇది మనకు వచ్చేసి 700 పడ్డది. 24 అవర్స్కి 700 విత్ మీల్స్ వీళ్ళే. మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ వచ్చేసి డిన్నర్ మీల్స్ పెడతారు. అండ్ 700 అంటే తక్కువ అనిపించింది. సో ఇంత తక్కువ ఏడ దొరకదు అని చెప్పేసి ఇదే తీసేసుకున్నాం మేమైతే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. మేము రూమ్కి వచ్చి వండుకొని మంచిగా నిద్రపోయినాం ఇద్దరము. సో ఇప్పుడు లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయినా. శ్రీనివాస్ రెడీ అవుతుండు. ఇప్పుడు రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోతాం ఇక. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. రూమ్లో అయితే మంచిగా నిద్రపోయినాము. టైం ఎంత అయిందో కూడా అర్థం కాలేదు అసలు. ప్రజెంట్ టెంపుల్ క్లోజ్ ఉంది. 5:30కి ఓపెన్ అవుతుందంట. టైం వచ్చేసి 5 అవుతుంది ఇప్పుడు. సో అండ్ దర్శనం టికెట్ వచ్చేసి 150 ఉంది. ఒకవేళ ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాలంటే 1 డే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. సో ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి 150 టికెట్ తీసుకొని వెళ్తున్నాము.
సో ప్రజెంట్ మన దగ్గర చేయిలో క్యాష్ లేవు, ఏటీఎం కోసం అని చెప్పి సర్చింగ్ ఇప్పుడైతే. సో ఫైనల్లీ అయితే ఏటీఎం దొరికింది, మనీ తీసుకున్నాము అండ్ దర్శనంకి వెళ్తున్నాం. టైం వచ్చేసి 6 కానీ వచ్చింది, టైం 6 అవుతుంది. అండ్ రుద్రాక్ష తీసుకున్నాం ఇక్కడ, దర్శనం కంప్లీట్ చేసుకొని. అండ్ ఇప్పుడు మేము కొన్ని ఏమైంది సో ప్లాన్లో కొన్ని చేంజెస్ చేసినాము, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇలా నైట్ రూమ్కి వెళ్ళినాక డిసైడ్ చేస్తాం. ఇంకా ఆ వాటర్ ఫాల్స్కి వెళ్దామా వద్దా, లేదంటే మార్నింగ్ ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా కవర్ చేద్దామా అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో నైట్ ఫిక్స్ అయ్యి రేపు మార్నింగ్ వెళ్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం నాకు, అంటే ఫస్ట్ టైం కాదు, చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరికి చెప్పేసి వచ్చిన నేను ఈసారి శ్రీశైలం పోతున్నా అని. సో కొత్తగా ఉంది మొత్తం. అండ్ ప్రతిసారి ఇంట్లో చెప్పి రానందుకు కొంచెం జల్దీ అని ఒక టెన్షన్ ఉంటుండే. ఇప్పుడు అది ఏం లేకుండా మంచిగా ఫ్రీగా పోయి వచ్చేటట్టు ఉంది ఇప్పుడైతే. సో దర్శనం మైక్ సౌండ్ అయినా పడుతుంది కొంచెం ముంగడు కదా. సో దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఒక 15 minutesలో కంప్లీట్ అయిపోయింది దర్శనము. శివుని దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏడికి వెళ్తున్నాం తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్. యా, ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శనం పోతున్నాం ఇప్పుడు. కానీ టైం వచ్చేసి 7 అవుతుందా? యా, 7 అవుతుంది. క్లోజ్ అయితే కాదు కదా అని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం. అది కూడా మస్తు ఉంటుంది యాక్చువల్గా. చాలామంది వాట్సాప్ స్టేటస్లో అప్పుడప్పట్లో పెడుతుంటారు. అది చూసినప్పుడు లిస్ట్లో యాడ్ చేసుకునేది, శ్రీశైలం పోయినప్పుడు ఖచ్చితంగా పోవాలి రైడ్కి అని చెప్పి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇక ఫైనల్లీ శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రము శ్రీశైలం. చలో ఇదే లొకేషన్. ఇది కూడా చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్న లొకేషన్. నేను ఫైనల్ వచ్చినాం ఇప్పుడు. యా, హియర్ ద శివాజీ మహారాజ్. ఎట్లుంది? మస్తు ఉందిలే. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాం, తెలుసు కదా. ఆ ఫొటోస్ చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ది, లేదంటే ఇక్కడ పెట్టేస్తా ఐడి, ఫాలో అయిపోండి. సో ఇక్కడ ఇంకోటి ఉంది, ఇదేందో నాకు కూడా తెలియదు, పోయి చూద్దాం. అప్పట్లో గుర్రాల మీద బాగానే వచ్చారు ఛత్రపతి శివాజీ. ఇందాక గోల్కొండకు వచ్చినట్ట, మళ్ళీ గోల్కొండ నుంచి వీడికి వచ్చిందంట. అప్పుడు గుర్రాలు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుండే అప్పట్లో గుర్రాల మీద. సో ఇది వచ్చేసి ప్రతాప్గఢ్ కోట. మీకు ఒప్పుకుంటే ఇది మెల్లగా చదువుకోండి, ఇట్లా మెల్లగా తీస్తాను నేను. ఇది వచ్చేసి శివనేరి కోట. ఇది వచ్చేసి రాయగఢ్ కోట. ఇది వచ్చేసి రాజ్గఢ్ కోట.
సో మీకు అక్కడ చూపించినవి నేను కూడా ఏం చదవలేదు, కాకపోతే అక్కడ ఉన్నాయని చెప్పింది ఏంటంటే ఆ 4 కోటలు ఉన్నాయి కదా, 4 కోటలు వేరే వాళ్ళు ఆక్రమిస్తే శివాజీ ఛత్రపతి పుట్టినాక వాళ్ళతోటి ఫైట్ చేసి అవన్నీ స్వాధీనం చేసుకుండంట. అదొక ముక్కలు చెప్పేసిండు, నేను అదే మీకు చెప్తున్నా. అవన్నీ నేను కూడా చదవలేదు, నేను కూడా తర్వాత ఇప్పుడు రూమ్కి పోయినాక చదువుతా. సో ఈరోజైతే ఇట్లా ఎండ్ అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ప్లాన్ చేస్తాం రేపు ఏందనేది. ఏం సీను డే ఎట్లుంది అలా. సో ఫైనల్లీ రూమ్కి వచ్చేసినాం అండ్ టైం వచ్చేసి 8 అవుతుంది. 8:30కి ఫుడ్ వస్తుంది, 8:30కి డిన్నర్ కంప్లీట్ చేసుకొని సో మార్నింగ్ అయితే మేము ఇక అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్తా అని చెప్పినా కదా, సో అది క్యాన్సిల్ చేసేసినాం ఇక. సో మార్నింగ్ లేచేసి ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఏమున్నాయో అవి కవర్ చేసేసి డైరెక్ట్గా హైదరాబాదు. యాక్చువల్ ఎందుకు క్యాన్సిల్ చేసినామంటే వాటర్ ఫాల్స్ అది ఇక్కడ నుంచి 92 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే ఆ విలేజ్కి ఓన్లీ ఆ విలేజ్కి 92 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో కూడా తెలియదు మాకు. ఆ విలేజ్కి వెళ్ళి కనుక్కోవాలి, వాళ్ళని కనుక్కొని వెళ్ళాలా. అండ్ ఫారెస్ట్లో 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు అదంతా ఎందుకు రిస్క్, తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసినాము ఇప్పుడైతే అది. సో రేపు మార్నింగ్ అయితే ఇక్కడ చుట్టుపక్కల కవర్ చేసేసి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇక. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ బెల్ మోగింది, స్కూల్లో బెల్ మోగినట్టు బెల్ సిస్టమ్ పెట్టినారు. సో డిన్నర్ బెల్ మోగింది, పోయి డిన్నర్ కంప్లీట్ చేసుకొని రావాలి. చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పప్పు, సాంబార్, ఆలు. దీని టేస్ట్ ఎట్లుంది చెప్పు. బాగుందా? సో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు అంటే 10 స్టార్కి 10కి 10 ఇస్తాం. 10కి 10 కదా, నేను కూడా 10కి 10 ఇస్తా ఫుడ్కి అయితే. అండ్ ఇంత రీజనబుల్ ప్రైస్లా ఇంత మంచి రూము అండ్ మళ్ళీ ఫుడ్ పెట్టినారంటే చాలా బెస్ట్. అసలు మీరు వీడికి వస్తే ఎక్కడ సంచారు అయ్యో సో నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక పండుకొని మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోవాలి. ఇక రూమ్ ప్రైస్ వచ్చేసి నాకు ఈవినింగ్ అయితే మీకు 700 అని చెప్పినట్టు గుర్తు, కానీ 700 600 నేను మీకు సాయంత్రం ఏం చెప్పినా గుర్తులేదు, కానీ యాక్చువల్ ప్రైస్ అయితే 600 అనమాట రూము. సో 600కి విత్ ఫుడ్ అంటే బెస్ట్, చాలా బెస్ట్ నాకు తెలిసి అయితే. ఒకటే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇయర్ పెయిన్ స్టార్ట్ అయ్యింది, ఒక రేంజ్లో పెయిన్ అవుతుంది. నవ్వు కూడా మాట్లాడుతున్నా కానీ మస్తు పెయిన్ అవుతుంది. అదొకటే ప్రాబ్లం ప్రజెంట్ అయితే. హైదరాబాద్ వెళ్ళినాక క్లియర్ చేయించుకోవాలి ఇది. బాయ్. సో ఫస్ట్ డే రోజు అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యా.